మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే 18 ధనత్రయోదశి, లక్ష్మీదేవి జన్మించిన పవిత్రమైన రోజు. ఇలాంటి అద్భుతమైన రోజున బంగారం కొనటం కాదు, ఈ చెట్టును తాకితే చాలు మీరు 100 కిలోల బంగారం కొన్నంత ఫలితం వస్తుంది. త్వరలోనే బంగారం కొనుక్కునే యోగాలు వస్తాయి. మీ ఇంట్లో కోట్ల వర్షం కురుస్తుంది. మీ జాతకం మారిపోతుంది. జాతక దోషాలు పోతాయి. లక్ష్మీదేవి అనుగ్రహంతో మీకు మహారాజయోగం పడుతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. దరిద్రాలు పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. కష్టాలు కూడా తొలగిపోయి కోరిన కోరికలు నెరవేరుతాయి. సకల సంపదలు వస్తాయి. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. లక్ష్మీదేవి నేరుగా మీ ఇంటికి వచ్చి అష్టైశ్వర్యాలను ఇస్తుంది. మరి ఇంతకీ ఈ ధనత్రయోదశి రోజున ఏ చెట్టును తాకాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మాకు సపోర్ట్ చేయండి. ఈరోజే లక్ష్మీదేవి జన్మించింది. దేవవైద్యుడైన ధన్వంతరి కూడా ఈరోజే జన్మించాడు. ధనత్రయోదశి లేదా ధన్తేరాస్ దీపావళికి 2 రోజుల ముందు వచ్చే ఈ పండుగకు ఎంతో విశిష్టత ఉంది. దేవదానవులు అమృతం కోసం క్షీరసాగర మదనం చేయు సమయంలో ఆ పాలసముద్రం నుంచి శ్రీ మహాలక్ష్మి జన్మించింది. అంతేకాదు సంపదలను ప్రసాదించే కల్పవృక్షము కామధేనువు దేవవైద్యుడు ధన్వంతరి కూడా శ్రీ మహాలక్ష్మితో పాటే జన్మించారు. ఆ రోజే ఆశ్వయుజ కృష్ణ త్రయోదశి, దానికే ధనత్రయోదశి అనే పేరు వచ్చింది. శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం లేకపోతే ఎంత చదువు చదివినా, ఎన్ని తెలివితేటలు ఉన్నా జీవితం శూన్యం. అందుకే సర్వ సంపద ప్రధాయిని అయిన శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం కోసం సర్వ మానవాళి ఈ రోజున శ్రీ మహాలక్ష్మిని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించి ఆమె ఆశీస్సులు అందుకుంటూ ఉంటారు. శ్రీ మహాలక్ష్మి ధనానికి ప్రతిరూపము. అందుకే ఆమె జన్మదినమైన ఈ ఆశ్వయుజ కృష్ణ త్రయోదశిని ధనత్రయోదశి అంటారు. ధనానికి ఆదిదేవత శ్రీ మహాలక్ష్మి. ధనానికి ఆదినాయకుడు ఉత్తర దిక్పాలకుడైన కుబేరుడు. అందుకే ఈ ధనత్రయోదశి నాడు శ్రీ మహాలక్ష్మితో పాటు కుబేరుణ్ణి కూడా ఆరాధిస్తారు. సాధారణంగా ఈ దీపావళి లక్ష్మీ పూజను సాయం సమయంలో ప్రదోష వేళల్లో వృషభ లగ్నంలో చేస్తారు. సూర్యాస్తమయం అయిన తర్వాత సుమారు 90 నిమిషాలు ఈ ప్రదోషకాలం ఉంటుంది. కనుక ఈ సమయంలో శ్రీ మహాలక్ష్మి పూజను చేసుకుంటే చాలా మంచిది. కొన్ని ప్రాంతాలలో శ్రీ మహాలక్ష్మి కుబేరులతో పాటు ధన్వంతరిని కూడా పూజిస్తారు. ధన్తేరస్ రోజున లోహపు వస్తువులను కొనరాదు. అంటే ఇనుముతో తయారు చేసిన వస్తువులు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈరోజు కొని ఇంట్లోకి తీసుకురావద్దు. అలా చేస్తే దరిద్రం వచ్చి చేరుతుంది. రాహువు లేదా శని ప్రభావం పడుతుంది. ఫలితంగా ఇంట్లో ఏదో ఒక చికాకులు గొడవలు కలిగే ప్రమాదం ఉంది. అలాగే ధనత్రయోదశి రోజున గాజుతో తయారైన వస్తువులను ఇంట్లోకి తీసుకురాకూడదు. కనుక గాజు వస్తువులను ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో కొనుగోలు చేయవద్దు. ధనత్రయోదశి రోజున మీ ఇంట్లో అవసరాలకు స్టీల్ వంటి పాత్రలను కొనుగోలు చేయరాదు. స్టీల్తో తయారైన వస్తువులను ఈరోజు కొనుగోలు చేస్తే మంచిది కాదని గుర్తుంచుకోవాలి. కాదని కొన్నవారి మీద రాహువు చెడు దృష్టి పడే అవకాశం ఉంటుంది. ఏడాది పొడవునా రాహువు చెడు దృష్టి చేత కష్టాలను అనుభవిస్తారు. ఇనుప వస్తువులైన కత్తులు, కత్తెర లాంటి వస్తువులను కూడా ఈరోజు కొనుగోలు చేయకూడదు. ధనత్రయోదశి రోజున ఈ వస్తువుల్లో ఏ ఒక్కటి కొని ఇంటికి తెచ్చుకున్నా కష్టాల పాలవుతారు. ధనత్రయోదశి రోజు పొరపాటున కూడా మాంసాహారం తినకూడదు. మందు తాగకూడదు. ఈరోజు ఒక రాగి గ్లాసులో లేదా చెంబులో నీళ్లు తీసుకొని ఆ నీటిలో 2 యాలుక్కాయలు కొంచెం పసుపు వేసి ఆ తర్వాత ఆ నీటిని తీసుకుని వెళ్ళి జిల్లేడు చెట్టు మొదట్లో పోయాలి. అలా పోస్తే జాతకంలో ఉండే దోషాలన్నీ కూడా పోతాయి. వివాహ దోషాలు పోతాయి. వివాహం ఆలస్యమవుతున్న వారు ఇలా చేస్తే త్వరలోనే వివాహం జరుగుతుంది. మీ జాతకం అద్భుతంగా మారుతుంది. కనుక అందరూ ఈరోజు ఈ రాగి గ్లాసులో లేదా చెంబులో నీళ్లు తీసుకొని ఆ నీటిలో 2 యాలుక్కాయలు కొంచెం పసుపు వేసి తర్వాత ఆ నీటిని తీసుకుని వెళ్ళి జిల్లేడు చెట్టు మొదట్లో పోయండి. అంతేకాదు ఈ ధనత్రయోదశి రోజు మీ ఇంటి ముందుకు ఎవరైనా బిచ్చగాళ్ళు కానీ అడుక్కునే వాళ్ళు కానీ వస్తే వారికి తియ్యటి పదార్థాలను అంటే స్వీట్స్ని కానీ మీ ఇంట్లో వండిన తియ్యటి పదార్థాలను కానీ దానంగా ఇవ్వండి. ఇలా చేస్తే మీ ఇంటికి పట్టిన దరిద్రాలన్నీ పోతాయి. సంవత్సరం అంతా ఐశ్వర్యం వస్తూనే ఉంటుంది.
ఈ ధనత్రయోదశి రోజు ఆకుపచ్చ లేదా పసుపు రంగులో ఉండే దుస్తులు ధరిస్తే చాలా మంచిదని పెద్దలు చెప్తూ ఉన్నారు. కనుక అందరూ ఈ రంగు దుస్తులు ధరించి అమ్మవారిని పూజించండి. ఇక ఎంతో పవిత్రమైన ధనత్రయోదశి రోజు మీరు బంగారం కొనవలసిన పని లేదు. ఈరోజు మీరు కేవలం 5 రూపాయలతో ఒక ఉప్పు ప్యాకెట్ను కొని ఇంటికి తెచ్చుకొని ఆ ఉప్పుని లక్ష్మీదేవి అమ్మవారి ఫోటో ముందు పెడితే మీరు కిలో బంగారాన్ని ఇంటికి తెచ్చుకున్నట్లే. ఎందుకంటే ఉప్పు అనేది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన పదార్థం. ఉప్పును లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. లక్ష్మీదేవికి బంగారం కన్నా ఉప్పు అంటేనే ఎక్కువ ఇష్టం కనుక ఈ ధనత్రయోదశి రోజున మీరు ఏ సమయంలో అయినా సరే ఉప్పును అనగా గల్లులుప్పును తెచ్చి లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టి యథావిధిగా లక్ష్మీదేవిని పూజించాలి. ఈరోజు ఇలా చేస్తే అఖండ ఐశ్వర్యం మీ ఇంటికి వస్తుంది. అప్పుల బాధలు పోతాయి, ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా పోతాయి. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది కనుక అందరూ కూడా ఉప్పును కొని తెచ్చుకోండి. ఉప్పు దొరకకపోతే పసుపును అయినా సరే కొని తెచ్చుకోవచ్చు. ఎందుకంటే పసుపు పసిడి రంగులో ఉంటుంది. పసుపు శుభానికి సూచిక. పసుపు బంగారంతో సమానమని పురాణాలు వర్ణించాయి. పసుపు లక్ష్మీదేవికి కూడా చాలా ఇష్టం. పసుపు లేకుండా ఏ శుభకార్యము జరగదు. బంగారం లాంటి పసుపు వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా కలుగుతాయి. బంగారం కన్నా పసుపు వలనే మనకు ఎక్కువ ఉపయోగాలు ఉన్నాయి. అందుకే మన పెద్దలు పసుపును బంగారంగా భావిస్తారు. ధనత్రయోదశి రోజు మీరు ఏ సమయంలో అయినా సరే కొట్టుకు వెళ్ళి చిన్న పసుపు ప్యాకెట్ కొని ఇంటికి తెచ్చి లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టి యథావిధిగా లక్ష్మీదేవిని పూజించాలి. ఈరోజు ఇలా చేస్తే 1 కోటి రూపాయల బంగారం కొన్నంత ఫలంతో అఖండ ఐశ్వర్యం మీ ఇంటికి వస్తుంది. అప్పుల బాధలు పోతాయి, ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా పోయి పట్టిందల్లా బంగారం అవుతుంది. కనుక ధనత్రయోదశి రోజు ఉప్పును లేదా పసుపును కొని ఇంటికి తెచ్చుకోండి. అలా తెచ్చుకోవటం వలన 100 కేజీల బంగారం కొన్న ఫలితం వస్తుంది. మీకు ధనానికి లోటు రాదు. ధన సమస్యలు పోతాయి, కష్టాలు పోతాయి, లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. మీరు అపర కుబేరులుగా మారి ఆనందంగా జీవిస్తారు. ఈ ధనత్రయోదశి రోజు ఒక అద్భుతమైన చెట్టును తాకితే చాలు ఇంట్లో కోట్ల వర్షం కురుస్తుంది. తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని మన శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఈరోజు బంగారం కొనాల్సిన పని లేదు. కేవలం ఈ చెట్టును తాకండి, మీకు 100 కిలోల బంగారం కొన్నంత ఫలితం వస్తుంది. మరి ఇంతకీ ఆ చెట్టు ఏమిటి అంటే వేప చెట్టు. మీరు ఈరోజు కేవలం వేప చెట్టును తాకండి చాలు, బంగారం కొని ఇంటికి తెచ్చుకున్నంత పుణ్యం వస్తుంది. మీకు రాజయోగం పడుతుంది, లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. మన హిందూ సాంప్రదాయంలో వేప చెట్టుకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఉదయం లేవగానే వేప చెట్టును చూస్తే ఆ రోజంతా శుభం కలుగుతుందని అందరూ నమ్ముతూ ఉంటారు. వేప చెట్టు అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి. ఈరోజు వేప చెట్టును పూజిస్తే సాక్షాత్తు లక్ష్మీదేవిని పూజించినట్లే లెక్క. ఈ ధనత్రయోదశి రోజు మీకు దగ్గరలో వేప చెట్టు ఎక్కడ ఉంటే అక్కడకు వెళ్ళి ఆ చెట్టును కేవలం తాకితే చాలు మీ కష్టాలు సమస్యలు పోతాయి, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. మీకు ఈరోజు ఎక్కడ వేప చెట్టు కనిపించినా ఆ చెట్టుకు చెంబుతో కొన్ని నీళ్లు పోసి తర్వాత చెట్టుకు నమస్కారం చేసుకొని 11 సార్లు ఆ చెట్టును తాకండి. అలా తాకేటప్పుడు మీ కోరిక చెప్పుకుంటే ఆ కోరిక త్వరగా నెరవేరుతుంది. తల్లి, బంగారం కొనే అంత స్తోమత మాకు లేదు, అందుకే లక్ష్మీ స్వరూపమైన నిన్ను తాకి నమస్కరిస్తున్నాము, మమ్మల్ని అనుగ్రహించి మాపై కటాక్షం కురిపించు అని నమస్కారం చేసుకోండి. ఇలా చేసిన తర్వాత ఆ చెట్టు కింద కాసేపు కూర్చొని ఇంటికి వెళ్ళండి. ఇదంతా చేయకపోయినా ఈ అద్భుతమైన రోజు కేవలం వేప చెట్టును కేవలం తాకినా చాలు, అందులోని అద్భుత శక్తులు మీలోకి ప్రవేశించి మీ దశ మారిపోతుంది. లక్ష్మీదేవి దీవిస్తుంది. మీ ఒంట్లోని నెగిటివ్ శక్తులను ఆ చెట్టు లాగేసుకుంటుంది. మంచి పాజిటివ్ ఎనర్జీని మీకు అందిస్తుంది. ఇలా ఈ రోజు చేస్తే మీ కష్టాలు బాధలు పోయి తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. ఇంట్లో కోట్ల వర్షం కురుస్తుంది. అత్యుత్తమ ఔషధ గుణాలు ఉన్న చెట్లల్లో వేప చెట్టు ఒకటి. ఈ విషయాన్ని అనతి కాలంలోనే భారతీయులు గుర్తించి దాన్ని పవిత్ర వృక్షంగా పూజించటం మొదలుపెట్టారు. వేప చెట్టుకు ఆ విశేష గుణాలు రావడానికి కారణం అమృత బిందువులు దాని మీద పడటమే. గరుత్మంతుడు అమృత భాండం తీసుకొని పోతూ ఉండగా కొన్ని చుక్కలు చింది భూలోకంలో వేప చెట్టు మీద పడగా అది శక్తివంతమైన చెట్టుగా మానవులకు మేలు చేసే అమృత వృక్షంగా మారిందని పురాణ గాథ ఉంది. అందుకే ఇలాంటి అద్భుతమైన ధనత్రయోదశి రోజు వేప చెట్టును 11 సార్లు తాకటం వల్ల ఆ చెట్టులోని అమృతం మన ఒంట్లోకి ప్రవేశిస్తుంది. అంటే మన ఒంటికి చక్కని ఆరోగ్యం కలుగుతుంది. దేవతల వైద్యుడు ధన్వంతరి ప్రతిరూపమే వేప చెట్టు.
భూలోకంలో వేప చెట్టును నాటి పోషించిన వారికి స్వర్గలోకం ప్రాప్తిస్తుందని నమ్మకం. వరుసగా 3 వేప చెట్లను పెంచి పోషిస్తే సూర్యలోకం ప్రాప్తిస్తుందని నమ్మకం. రాక్షసులు వెంటాడుతున్నప్పుడు సూర్యునికి ఆశ్రయం ఇచ్చిన చెట్టు వేప చెట్టు కాబట్టి సూర్యలోకానికి చేరుతుందనే నమ్మకం ఉంది. కాబట్టి ధన త్రయోదశి రోజు వేప చెట్టును తాకటం వల్ల అదృష్టం పడుతుంది, చక్కని ఆరోగ్యం కలుగుతుంది. వేప చెట్టులోని అమృత తత్వం మన ఒంట్లోకి ప్రవేశించి నిండు నూరేళ్లు ఆరోగ్యంగా జీవిస్తారు. కాబట్టి అందరూ ఈరోజు వేప చెట్టును తాకి శుభ ఫలితాలను పొందండి. కుబేరుడు తపోనిష్టకు మెచ్చి శ్రీ మహాలక్ష్మి అతనికి అపార ధనరాశిని ఇచ్చి సిరి సంపదలకు అతన్ని శాసకుడిగా చేసింది. ఉత్తర భారతదేశంలో ఈ పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. గుజరాతీయులు ధన త్రయోదశి రోజును సంవత్సరాది పండుగగా కూడా జరుపుకుంటూ ఉంటారు. గుజరాతీయులు ధన త్రయోదశిని ధన్ తేరస్ అని పవిత్రంగా పిలుస్తారు. ధన త్రయోదశి నుంచి దీపావళి వరకు 3 రోజుల పాటు కొన్ని ప్రాంతాల్లో గోత్రి రాత్రి వ్రతం జరుపుకుంటూ ఉంటారు. గోమాతను లక్ష్మీ స్వరూపంగా భావించి ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. ధన త్రయోదశి నాడు పితృదేవతలు తమ వారసులను ఆశీర్వదించడానికి భూమికి దిగివస్తారని ప్రజల విశ్వాసం. కనుక ఆ రోజు పితృదేవతలకు దారి చూపడానికి దక్షిణం వైపు దీపం పెడతారు. దీనినే బలిదీపం అని, యమదీపం అని కూడా అంటూ ఉంటారు. ఇలా దీపారాధన చేసిన వారికి అపమృత్యు దోషాలు తొలగిపోతాయని పురాణాలు చెప్తూ ఉన్నాయి. మానవుణ్ణి సుఖ సంతోషాలతో, పిల్లా పాపలతో, పాడి పంటలతో, అష్టైశ్వర్యాలతో ఆనందమయంగా జీవింపజేయడానికి శ్రీ లక్ష్మీమాత అష్టలక్ష్ముల అవతారాలను దాల్చింది. ఆదిలక్ష్మి, సంతానలక్ష్మి, గజలక్ష్మి, ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధైర్యలక్ష్మి, విద్యాలక్ష్మి, విజయలక్ష్మిలను 8 రూపాల్లో సర్వ సంపదలను ఇచ్చే తల్లిగా ప్రతి ఒక్కరూ ఆరాధిస్తూ లక్ష్మీ కటాక్షాన్ని పొందుతారన్న విశ్వాసం ఉంది. సకల ప్రజలను తన బిడ్డలుగా ఎంచుకొని వారికి నిరంతరాయంగా సర్వ సంపదలిస్తున్న తల్లి లక్ష్మీదేవిని కొలవని వారు లేరు. లక్ష్మీదేవిని మదినిండా నింపుకొని భక్తి పారవస్యంతో ఆరాధించి తల్లి అనుగ్రహం పొందిన ఎందరెందరో దరిద్ర నారాయణులు అష్టైశ్వర్యవంతులయ్యారని పురాణాలు ఎన్నో ఉదాంతాలను ఉదహరిస్తూ ఉన్నాయి. బ్రహ్మ వైవర్త పురాణంలోని కృష్ణ జన్మ ఖండంలో ధన్వంతరి మానసాదేవి వృత్తాంతం ఉంది. ఒకసారి ధన్వంతరి అతడి శిష్యులు కైలాసానికి వెళ్తూ ఉండగా అనే సర్పం వారిపై విషం చిమ్మగా ఒక శిష్యుడు స్పృహ తప్పి పడిపోతాడు. అప్పుడు ధన్వంతరి వనస్పతి ఔషధంతో అతన్ని తేరుకునేటట్లు చేశాడు. మరో శిష్యుడు తక్షకుడి తలపై ఉన్న మణిని లాగి నేలకు కొట్టాడు. అది తెలిసిన సర్పరాజు వాసుకి ద్రోణ, పుండరీక, ధనంజయులనే సర్ప ప్రముఖుల నాయకత్వంలో వేలాది సర్పాల్ని ధన్వంతరి బృందంపైకి పంపించాడు. ఆ సర్పాలు వెలువరించిన విషానికి తన శిష్యులు మూర్ఛపోయినా తన ఔషధంతో వారికి ధన్వంతరి స్వస్థత చేకూర్చాడు. చివరిగా శివుడి భక్తురాలైన మానసాదేవి అనే స్త్రీ సర్పాన్ని వాసుకి వారి పైకి పంపించాడు. ఆమె కూడా ధన్వంతరి శిష్యుల్ని ఏమీ చేయలేకపోయింది. ఆగ్రహించిన మానసాదేవి త్రిశూలాన్ని ధన్వంతరిపై ప్రయోగించబోగా శివుడు, బ్రహ్మ ప్రత్యక్షమై ఆమెను శాంతింపజేశారు. అథర్వణ వేదంలో భాగమైన ఆయుర్వేదాన్ని ధన్వంతరి ప్రచారం చేసి సకల జనులకు ఆరోగ్యం ప్రసాదించాడని విశ్వాసం. ఆయుర్వేదం సనాతన భారతీయ వైద్యం. ఇందులో కాయ, బాల, గ్రహ చికిత్సల గురించి శలాఖ్య, శల్య, విష, రసాయన, వాజీకరణ మంత్రాల గురించిన వివరణ ఉంది. విశ్వ వైద్య విజ్ఞానమంతా ఈ భాగాల్లోనే ఉందని, అందుకే ఆయుర్వేదం అష్టాంగ సంగ్రహమని విజ్ఞులు భావిస్తారు. చంద్రగుప్త విక్రమాదిత్యుడి ఆస్థానంలోని నవరత్నాల్లో ఒకరు ధన్వంతరి. అతడు కూడా వైద్యుడే కావటం విశేషం. తమిళనాడులోని శ్రీరంగం రంగనాథుడి ఆలయంలో ధన్వంతరి మందిరం ఉంది. కేరళలో కాలికట్ సమీపంలో ధన్వంతరి క్షేత్రం ఉంది. ఆయుర్వేద విజ్ఞానానికి ధన్వంతరి ఆరాధ్య దైవం. క్షీరసాగర మదనం సమయంలో శ్రీ మహావిష్ణువు యొక్క అంశావతారంగా అమృత కలశహస్తుడై సమస్త ప్రజలకు రోగ నివారణ ద్వారా ఆరోగ్యాన్ని ప్రసాదించడానికి ధన్వంతరి ఆవిర్భవించాడు. అలా ధన్వంతరి జన్మించిన ఆశ్వీజయుజ బహుళ త్రయోదశిని
హిందువులు ధనత్రయోదశిగా జరుపుకుంటారు. దీపావళి వేడుకల్లో భాగమే ఈ పండుగ. ఉత్తర భారతదేశంలో దివాళీ సంబరాలు 5 రోజుల పాటు నిర్వహిస్తారు. ధనత్రయోదశి, నరక చతుర్దశి, దీపావళి, బలిపాడ్యమి, యమద్వితీయ పేరిట ఈ వేడుకల్ని అత్యంత సంబరంగా జరుపుకుంటూ ఉంటారు. ధనత్రయోదశి నుంచి ఇంటి ముంగిట దీపాల్ని వెలిగించటం ప్రారంభిస్తారు. ఈ దీపారాధనం కార్తీక మాసం చివరి వరకు కొనసాగుతుంది. పితృదేవతలు ధనత్రయోదశి రోజున తమ పూర్వ గృహాలకు వస్తారనే విశ్వాసం ఉత్తర భారతీయుల్లో ఉంది. అందుకే ధన్తేరస్ సాయంకాలాన తమ ఇంటి ముందు దక్షిణ దిక్కుగా అన్నపు రాశిపై దీపాన్ని ఉంచుతారు. పితృదేవతలకు ఈ దీపం దారి చూపుతుందని వారి విశ్వాసం. ధనత్రయోదశి అనగా సంపద అని అర్థం. చాలామంది ఈ రోజున తమ కుటుంబం సుఖ సంతోషాలు అష్టైశ్వర్యాలతో ఉండాలని లక్ష్మీదేవిని, గణపతిని పూజిస్తారు. బంగారము, వెండిని కూడా మంగళప్రదంగా భావించి వాటిని కూడా పూజల్లో ఉంచి పూజిస్తారు. యక్షుడైన కుబేరుడు సంపదకు అధిపతి. ఈ రోజున కుబేరుని కూడా పూజిస్తే మీ సంపద పెరగడమే కాకుండా మీ సంపద కుబేరుని ఆశీస్సుల వల్ల రక్షింపబడుతుంది కూడా. ధనత్రయోదశిని అల్లుకొని ఉన్న మరొక కథేమిటంటే, ఈరోజే తన పతితో పాచికలాడిన పార్వతీదేవి మీద పరమశివుడు విజయం సాధించాడు. కనుక ఈ రోజున పాచికలు, జూదము లాంటివి ఆడితే మీ సంపద రెట్టింపవుతుందని కూడా ఒక నమ్మకం. ఈ రోజు ఒక్కసారి ధన్వంతరి మంత్రాన్ని పఠిస్తే చాలా మంచిది, మంచి ఆరోగ్యం లభిస్తుంది. ఆ మంత్రం ఏమిటి అంటే, ఓం నమో భగవతే వాసుదేవాయ, ధన్వంతరాయే అమృత కలశహస్తాయ, సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ శ్రీ మహావిష్ణవే నమః. ఈ మంత్రం చదవటం రానివారు కనీసం ఆ దేవవైద్యుడైనటువంటి ధన్వంతరిని తలుచుకున్నా చాలు, చక్కటి ఆరోగ్యం సిద్ధిస్తుంది. ఆశ్వీజ బహుళ త్రయోదశి రోజున ధనత్రయోదశిని జరుపుకుంటూ ఉంటారు. దీనినే ధన్తేరస్ అని కూడా అంటారు. ధనత్రయోదశితోనే దీపావళి పండుగ మొదలవుతుంది. రోజు సాయంత్రం సమయంలో మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి చిత్రపటం ముందు మట్టి ప్రమిదతో 2 నెయ్యి దీపాలు వెలిగించి దానిమ్మ పండ్లను లక్ష్మీదేవికి నివేదించి పూజ చేసుకోండి. అలాగే ఈ ధనత్రయోదశి నాడు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఇంటి గుమ్మం ముందు 2 దీపాలు వెలిగించండి. తద్వారా లక్ష్మీదేవితో పాటుగా కుబేరుడు కూడా మీ ఇంట్లోకి అడుగు పెడతాడు. అలాగే ఈ ధనత్రయోదశి పండుగ నాడు ప్రతి ఒక్కరూ యమదీపం వెలిగించాలి. యమదీపం వెలిగించటం ద్వారా మృత్యుదోషాలన్నీ కూడా తొలగిపోతాయి. మీ కుటుంబం ఆయుష్ పెరుగుతుంది. కనుక ఈరోజు సాయంత్రం సమయంలో మీ ఇంటి దక్షిణ దిశలో ఒక యమదీపం వెలిగించండి. యమదీపం అంటే బియ్యం పిండితో ఒక ప్రమిదను తయారు చేసి అందులో ఆవ నూనె పోసి 4 వత్తులు వేసి దక్షిణముఖంగా దీపం వెలిగించాలి. దీన్నే యమదీపం అని అంటారు. ఈ దీపం వెలిగించటం వల్ల యమధర్మరాజు ఆశీస్సులు లభిస్తాయని, అనారోగ్య సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయని, ఆయుష్ పెరుగుతుందని నమ్మకం. దీని వెనుక ఒక కథ కూడా ఉంది. పూర్వం హిమ అనే ఒక పేరుగల రాజు ఉండేవాడు. అతనికి ఒక్కడే కుమారుడు. ఆ కొడుకును చిన్నప్పటి నుంచి అల్లారు ముద్దుగా పెంచారు. క్షత్రియుడు కనుక కత్తిసాము మొదలైన క్షత్రియ విద్యలన్నీ కూడా నేర్పించారు. కానీ ఆ రాకుమారుడి జాతకరీత్యా అతనికి వివాహం జరిగిన 4వ రోజుకు మరణిస్తాడని పురోహితులు చెప్పారు. అయినా ఓ రాకుమారి అతడిని ఇష్టపడి పెళ్లి చేసుకుంటుంది. తన పసుపు కుంకాలను తానే కాపాడుకుంటానని శపథం చేస్తుంది. పెళ్ళైన 4వ రోజు రాకుమారుడి గది ముందు తన దగ్గర ఉన్న ఆభరణాలు రాసులుగా పోస్తోంది. దేదీప్యమానంగా దీపాలను వెలిగిస్తుంది. రంగురంగుల రంగవల్లికలు తీర్చిదిద్దుతుంది. తన ఆరాధ్య దేవత అయిన లక్ష్మీదేవిని కీర్తిస్తూ శ్రావ్యంగా పాటలు పాడుతుంది. అప్పుడే రాకుమారుడి ప్రాణాలు తీసుకువెళ్ళడానికి యమధర్మరాజు పాము రూపం ధరించి అక్కడికి వస్తాడు. బంగారు ఆభరణాల మీద దీపపు కాంతి పడి ఆ గదంతా వెలుగులు విరజిమ్ముతున్నాయి. ఆ మెరుపు తలుకులకు ఆ పాము చూపు మందగిస్తుంది. దాంతో యముడు అడుగు ముందుకు వేయలేకపోతాడు. యముడు ఆ యువరాణి సంగీతానికి పరవశించి వచ్చిన పని మర్చిపోయి ఆమె సంగీతం వింటూ ఉంటాడు. ఇంతలోనే తెల్లవారిపోతుంది. యమఘడియలు దాటిపోవటంతో ఖాళీ చేతులతో వెళ్ళిపోతాడు. ఆమె స్ఫూర్తి ఉంటే విధిని సైతం ఎదిరించవచ్చునన్న సూచన ఈ కథలో కనిపిస్తుంది. ఈ కథను అనుసరించి అందరూ ఈరోజు యముడికి ప్రీతికరంగా యమదీపం వెలిగిస్తారు. యమదీపం ఎలా వెలిగించాలంటే, ధనత్రయోదశి రోజు చీకటి పడ్డాక గోధుమ పిండితో చేసిన దీపాన్ని ఇంటి ప్రధాన ద్వారం దగ్గర వెలిగించుకోవాలి.
సాయంత్రం పూటే ముందుగా గోధుమ పిండిలో ఒక గవ్వ, ఒక రాగి నాణెం ఉంచి దీపం తయారు చేసుకొని చీకటి పడ్డాక గుమ్మం దగ్గర ఈ దీపాన్ని వెలిగించుకోవాలి. మరుసటి రోజు రాగి నాణాన్ని, గవ్వను దీపం నుండి వెలికి తీసి బీరువాలో లేదా ధనాన్ని దాచే చోట దాచుకోవాలి. ఇలా చేస్తే అపమృత్యు దోషాలు తొలగి ఆయుష్ పెరుగుతుంది. వచ్చే సంవత్సరం వరకు మృత్యుగండాలు రావు. ఈ దీపాన్ని దక్షిణం వైపు యముడి కోసం పెడతారు గనుక దీనిని యమదీపం అంటారు. ఈ దీపం వలన యముడు సంతోషించి మీ ఇంట్లో అపమృత్యువులు రాకుండా చేస్తాడు. అదేవిధంగా ఈ దీపం చనిపోయిన మన పెద్దవారికి దారి చూపుతుందని, ఈరోజు మన ఇంటికి చనిపోయిన పెద్దలు వస్తారని, వారు ఈ దీపాన్ని చూసి సంతోషిస్తారని మన పెద్దలు చెప్తూ ఉంటారు. అలాగే విశేషంగా ఈ ధనత్రయోదశి పండుగ నాడు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా లక్ష్మీ కుబేర చిత్రపటాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి. మహావిష్ణువు అంశ అవతారంగా అమృత కలశ వాస్తుడై సమస్త ప్రజలకు రోగ నివారణ ద్వారా ఆరోగ్యాన్ని ప్రసాదించడానికి ధన్వంతరి ఈరోజే ఆవిర్భవించాడు. కాబట్టి ధన్వంతరి జయంతి కూడా ధనత్రయోదశిని జరుపుకుంటారు. అంటే ధనత్రయోదశి రోజే లక్ష్మీదేవి జన్మించింది, ధన్వంతరి జన్మించాడు. ఈరోజే వామనుడు బలిచక్రవర్తి వద్ద 3 అడుగుల నేలను దానంగా స్వీకరించి భూలోకం మొత్తాన్ని ఒక్క పాదంతో ఆక్రమించాడు అని పెద్దలు చెప్తారు. అంతేకాదు ఈరోజే లక్ష్మీదేవిని నరకాసురుని చెర నుండి విముక్తిరాలుని చేసి శ్రీ మహావిష్ణువు ఆమెను ధనాధిష్ట దేవతగా ప్రకటించి ధనలక్ష్మి పేరిట ఐశ్వర్యానికి పట్టాభిషిక్తురాలని చేసింది ఈరోజే. ధనానికి ఆదినాయకుడు, ఉత్తర దిక్పాలకుడైన కుబేరుడు. అందుకే ఈ ధనత్రయోదశి రోజు శ్రీ మహావిష్ణువుతో పాటు కుబేరుణ్ణి కూడా ఆరాధిస్తూ ఉంటారు. బంగారం కొనుగోలుకు అత్యంత శుభప్రదమైన దినాలలో ధనత్రయోదశి కూడా ఒకటి అని అందరూ చెప్తారు. కానీ కాదు. గురు పుష్యయోగం, రవి పుష్యయోగం ఉన్న రోజుకు బంగారం కొనడానికి మంచి రోజులు. వ్యాపార సంస్థలు ధనత్రయోదశి రోజు బంగారం కొనాలని విపరీతంగా ప్రచారం చేస్తూ ఉన్నాయి. కానీ దీనికి ఎటువంటి శాస్త్ర ప్రమాణం లేదు. ధనత్రయోదశి నాడు పండితులకు, బ్రాహ్మణులకు వస్త్రదానం, సువర్ణదానం, ఆభరణ దానం చేయటం వలన విశేష ఫలితం వస్తుంది అని శాస్త్రాలు చెప్పాయి. కానీ బంగారం కొనమని చెప్పలేదు. సువర్ణము అంటే లక్ష్మీదేవి ప్రతిరూపము, ఆభరణములు నారాయణుని ప్రతిరూపం కావున వస్త్రము, సువర్ణము, సువర్ణాభరణములు ఈరోజు విరివిరిగా దానం చేసి లక్ష్మీనారాయణుల అనుగ్రహం పొందాలి. ఈ కాలంలో ధనత్రయోదశి రోజున బంగారం కొనాలనే ప్రచారం మొదలైపోయింది. కానీ అటువంటి నియమం ఏమీ లేదు. ప్రపంచీకరణ నేపథ్యంలో దేశంలోనికి బహుళ జాతి సంస్థలు వ్యాపారం కోసం వచ్చాయి. లాభాలు ఆర్జించటమే ధ్యేయంగా ఉన్న సంస్థలు వ్యాపారం చేసుకోవటం కోసం అక్షయ తృతీయ, ధనత్రయోదశి రోజున బంగారం కొనాలనే ప్రచారాన్ని మొదలుపెట్టాయి. అసలు ఇటువంటి ఆచారం మన బామ్మలకు, అమ్మమ్మలకే తెలియదు. వాళ్ళకే ఇది వింతగా ఉందంటే అసలు విషయం ఏంటో అర్థం చేసుకోవచ్చు. భారతదేశంలో పండుగ రోజుంటూ ఏదైనా ఉందంటే అది దానం చేసిన రోజే. సంపదలు దాచుకోవటం కాకుండా ఉన్న సంపదను పుణ్యంగా మార్చుకొని వచ్చే జన్మలకు ఉపయోగించుకోవటం భారతీయుల విధానం. ధనత్రయోదశి రోజున కూడా అదే చెయ్యాలి. బంగారం కొని దాచుకోకూడదు. ఉన్న దానిలో దానాలు చేయాలి. ఈరోజు చేసే దానం, పూజ, జపం అధిక ఫలితాలను ఇస్తుంది కనుక అందరూ కూడా గుర్తుంచుకోండి. ఈరోజు బంగారం కొనాల్సిన పని లేదు. కుదిరితే బంగారం దానం చేయండి. లేదంటే మీ దగ్గర ఉన్న బంగారాన్ని లక్ష్మీదేవి దగ్గర పెట్టి పూజ చేసుకోండి. ఇప్పుడు మనం వీడియోలో చెప్పుకున్న కథల్లో కూడా ఇదే ఉంది. ఇంట్లో ఉన్న బంగారంతోనే పూజ చేసి యమదీపం వెలిగించుకోవాలి. ఒక పురాణ కథ ప్రకారం పాలకడలిలో శేషతల్పంపై పవలించే శ్రీ మహావిష్ణువు చెంత ఉండే శ్రీ మహాలక్ష్మి భూమిపైకి వచ్చిన రోజు ఈ ధనత్రయోదశిగా పురాణాలు చెప్తూ ఉన్నాయి. కలియుగం ప్రారంభమైన తరువాత బ్రహ్మ, విష్ణు, మహేశ్వర్లో ఎవరు గొప్పవారన్న విషయాన్ని తెలుసుకునేందుకు భృగు మహర్షి విష్ణు నివాసమైన వైకుంఠానికి వెళ్తాడు. అక్కడ తనను గమనించని లక్ష్మీ విష్ణువులను చూసి కోపోద్రిక్తుడై శ్రీహరి వక్షస్థలాన్ని కాలితో తంతాడు. విష్ణువు ఆయన్ను క్షమించమని అడుగుతూ కాళ్ళు పట్టుకుని ఆపై భృగువుకు అరికాల్లో ఉన్న కంటిని చిదిమేసి ఆయన కోపాన్ని, అహంకారాన్ని హరిస్తాడు. తన భర్త ఓ ముని పాదాలు పట్టుకోవటం, అంతకుముందు తన నివాసమైన విష్ణువు గుండెలపై కాలితో తన్నటం నచ్చని లక్ష్మీదేవి అలిగి భూమిపైకి వచ్చేస్తుంది. ఆ శ్రీజయుజ బహుళ త్రయోదశి నాడు ఆమె భూమిపై ఉన్న కరవీరపురానికి చేరుకుంటుంది.
లక్ష్మీదేవి భూలోకానికి వచ్చిన విషయాన్ని గమనించిన కుబేరుడు ఆమె వెంటనే ఆమెను పూజించి లక్ష్మీదేవి కరుణను పొందాడు. లక్ష్మి వచ్చినది త్రయోదశి కాబట్టి అది ధనత్రయోదశి అయింది. ఈరోజు అనగా ధనత్రయోదశి రోజు శుచిగా స్నానాదులు ముగించుకున్న తర్వాత ఏమీ లేని పేదవాళ్లకు భోజనమో వస్త్రమో ధనమో బంగారమో దానం చేయాలి. ఇంట్లోని ఆడపిల్లలను లక్ష్మీ స్వరూపాలుగా భావించి వారికి కానుకలు ఇవ్వాలి. లక్ష్మీదేవిని స్వర్ణ పుష్పాలతో అర్చించాలి. స్వర్ణ పుష్పాలు లేనప్పుడు బంగారం వంటి మనసుతో అర్చించిన లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.